హలో అందరికీ! ఈరోజు మా అమ్మ సూపర్ టేస్టీ కరివేపాకు చికెన్ ఫ్రై అయితే చేసిందనమాట. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం కొద్దిగా దాల్చిన చెక్క, లవంగం, ఇలాయచి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. అవి కొద్దిగా డ్రై రోస్ట్ అయినాక మనం అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయినాక చివరిలో కొద్దిగా నెయ్యి వేసుకొని వీటి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక అందులో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం అండ్ వెల్లుల్లి వీటిని రెండిటిని సెపరేట్‌గా పేస్ట్ చేసుకొని అందులోనే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసేసుకొని అంతా బాగా కలిపి మనం దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చికెన్‌ని పసుపు అండ్ కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలనమాట. సో, అలా ఉడకబెట్టుకున్న చికెన్‌ని కూడా ఇందులో వేసేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇందులో వేసి అంత బాగా కలిసేలా కలపాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ ఉడకబెట్టుకున్నప్పుడు కొద్దిగా వాటర్‌ని తీసుకొని ఆ వాటర్‌ని వేసి మిగిలిన కరివేపాకు పొడిని కూడా మొత్తం వేసేసేసి దీన్ని బాగా ఒక 5-10 మినిట్స్ పాటు మనం బాగా రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో వచ్చి రిప్లై